పాకిస్తాన్ మీద దాడులు చేస్తున్నటువంటి బెలూచిస్తాన్, పాకిస్తాన్ సైన్యానికి ఊచకోత కోస్తున్నటువంటి బెలూచిస్తాన్, ఆ బెలూచిస్తాన్‌కి వెనకాల భారత్ ఉందని ఎంత ప్రచారం చేసినా మనమైతే అట్లాంటిది ఇంతవరకు ప్రోత్సహించని మాట వాస్తవం. గుర్తు తెలియని వ్యక్తులతో భారత వ్యతిరేక శక్తులు లేపేస్తాం గానీ, అక్కడ అంత కలహాలు సృష్టించాలని, అల్లకల్లోలం సృష్టించాలని మనం ఎప్పుడు అనుకోం. బెలూచిస్తాన్ రెబెల్స్ అడిగినా సహకరించలేదు. పీఓజేకే ప్రజలు అడిగినా సహకరించలేదు. మనం ఎందుకంటే ఆయా దేశాల్లో ఏదైతే అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి మనం కరెక్ట్ కాదన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళుగా అంగీకరించం. బెంగాల్ లాంటి చోట్ల మమతా బెనర్జీని తీసి అవతల పడేసి ప్రభుత్వాన్ని నడపచ్చని తెలిసినా సరే, రాష్ట్రపతి పాలన పెట్టచ్చని తెలిసినా సరే, ఎన్నికల ద్వారా గెలిచి అక్కడ ఉన్నటువంటి బీఎస్ఎఫ్కి సైన్యానికి భూములు ఇచ్చారు తప్ప మమతా బెనర్జీని అరెస్ట్ చేసి చేయలేదు. అంత డెమోక్రటికల్గా ఆలోచిస్తడమే భారతీయ జనతా పార్టీ లేదా నరేంద్ర మోడీ చేసేది. అట్లాంటిది బెలూచిస్తాన్లో బెలూచ్ రెబల్స్ దగ్గర ఉంటున్న ఆయుధాలన్నీ కూడా అమెరికా మేడు, అమెరికా వాళ్ళ సహకారంతో అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు $1 ట్రిలియన్ సహజ వనరులు ఉన్నాయి కాబట్టి దాని మీద కన్నేసిన అమెరికా వెనకాల సహకరిస్తుందన్నటువంటి ప్రచారానికి ఇప్పుడు ఫోటో ఒకటి సాక్ష్యమైంది. ఆగస్టు 11 స్వతంత్రం వచ్చిందని ప్రకటించిన బెలూచ్ నాయకులని అమెరికాకు చెందిన సీనియర్ నేత కలవడం అన్నటువంటిది షాకింగ్ పరిణామం. అమెరికా నుంచి పాకిస్తాన్కి పెద్ద షాక్ ఇచ్చే వార్త అయ్యింది ఇది. అందులో ఇప్పుడు అమెరికాలో అధికారంలో ఉన్నటువంటి ఏదైతే ట్రంప్ వాళ్ళ పార్టీ, రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేత గ్రేటర్ బెలూచిస్తాన్ స్వతంత్రానికి మద్దతు తెలపడం అన్నది సంచలనం. ఈ ఫోటోలో కనబడుతుంది. బెలూచ్ అమెరికన్ కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ తారాచంద్ బెలూచ్ అమెరికా సెనేటర్ అప్లీ మూడీతో కలిసి నిలబడి ఉన్నది. వెనకాల బెలూచిస్తాన్ జెండా కూడా ఉంది, అమెరికా జెండా కూడా ఉంది, ఖతార్ జెండా కూడా కనిపిస్తుంది. డాక్టర్ తారాచంద్ ఈ మధ్యనే సెనేటర్ అప్లీ మూడీని కలిసి బెలూచిస్తాన్లో పాకిస్తాన్ సైన్యం చేస్తున్న వైమానిక దాడులు, మానవ హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడారని, ఆ ప్రాంతంలో ప్రజలకి రక్షణ కల్పించాలని అంతర్జాతీయ స్థాయిలో దృష్టి పెట్టాలని కోరారని ఈ సందర్భంగా చెప్తున్నారు. ఈ సమావేశాన్ని గ్రేటర్ బెలూచిస్తాన్ స్వతంత్రానికి అమెరికా మద్దతుగా చూపుతూ సోషల్ మీడియాలో చర్చ అయితే జరుగుతోంది.